Hi, welcome to Disha Trainings, friends. Namaste. This is NZR. Uh, ఫ్రెండ్స్ చాలా కాల్స్ వస్తున్నాయి, లెక్కలేని కాల్స్ వస్తున్నాయి. సో నేనేం డిసైడ్ అయ్యానంటే ఐ విల్ గివ్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేర్ హౌజెస్. సో వేర్ హౌజెస్ గురించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వేర్ హౌస్లో మెటీరియల్ను ఎలా హ్యాండిల్ చేస్తారు, షిప్మెంట్ చేసేటప్పుడు ఏ ఏ టెక్నిక్స్ వాడతారు, సో మేనేజ్మెంట్ టాక్టిక్స్ వాటి గురించి, ఆ పద్ధతుల గురించి నేను ఇప్పుడు కొంచెం వివరిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వేర్ హౌస్లోకి మెటీరియల్ వచ్చింది, తీసేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ వాడతారు అంటే, మనకు ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వచ్చినప్పుడు ఏ వస్తువులు మనం బయటకు పంపించాలి, దానికి ఏదైనా మెథడ్స్ ఉంటాయా అంటే ఎస్, దేర్ ఆర్ మెథడ్స్. అవి నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వేర్ హౌస్. మనకు కస్టమర్ నుంచి ఆర్డర్ రాగానే మనం ఎలాంటి మెథడ్స్ వాడతారు వేర్ హౌస్లో. ఒక అబ్బాయి అయితే ఈ 4 మాటలు చెప్తే సరిపోతుందండి, నాకు జన్మ ధన్యం అయిపోయిందనే పరిస్థితికి వచ్చాడు. అంటే అతను ఇప్పుడు దుబాయ్లో పనిచేస్తున్నాడు యాజ్ ఏ స్టోర్ కీపర్గా. సరే, నాకు ఈ మాటలు చెప్పాలి, ఇవి కావాలి అని వచ్చాడు. ఆ మాటలు ఏంటో చూద్దామా. ఫస్ట్ పిపో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. పిపో మీన్స్ దట్ ప్రోడక్ట్ స్టోర్డ్ ఫస్ట్ ఆర్ టు బి రిట్రైవ్డ్ ఫస్ట్. సో సపోజ్ మనకొక ఆర్డర్ వచ్చిందండి. ఆ ఆర్డర్ ప్రకారం మెటీరియల్ను మనం షిప్మెంట్ చేయాలి అంటే మనం ఫస్ట్ మన స్టోర్లోంచి తీయాలి. సపోజ్ ఇక్కడ పెట్టామనుకోండి, ఎక్కడో స్టోర్ చేసి ఉన్నది, అట్లాంటివి చాలా వస్తువులు ఉన్నాయి మన దగ్గర. సపోజ్ నిన్న వచ్చినాయి, ఈరోజు వచ్చినాయి, లేకపోతే ఒక నెల కింద వచ్చినాయి ఉంటాయి. సో వాటిని మనం ఏ బేసిస్ మీద బయటకు పంపించాలి అంటే మనం వాడే టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ వస్తువుల్ని బట్టి ఉంటాయి. వస్తువుల్ని బట్టి కూడా మనం ఏ టెక్నిక్ వాడాలో ఆ టెక్నిక్ వాడాల్సి ఉంటుంది. సపోజ్ ఇంతకుముందు మనం ఏమన్నాం, పీపో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ పద్ధతి ప్రకారం అయితే ఏం చేస్తామంటే, మనకు ఒక నెల ముందు వచ్చిన వస్తువు ఉంది, నిన్న వచ్చిన వస్తువు ఉంది, 15 రోజుల కింద వచ్చింది ఉంది అనుకోండి. మనం ఏం చేస్తామంటే స్టోర్లో మన వేర్ హౌస్లో ఎప్పుడు వచ్చింది చూస్తాం. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనుకుంటే దానికి మనం అసైన్ చేస్తాం, ఈ వస్తువుకు ఏ టెక్నిక్ వాడాలి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో మనకు ఆర్డర్ రాగానే నెల రోజుల ముందు మనం స్టోర్ చేసిన మెటీరియల్ తీసి ఇవ్వాలి. సో ఫస్ట్ ఏదొచ్చింది, నెల కింద వచ్చింది ఉంది కదా, సో అది మనం బయటకు మార్కెట్లోకి పంపాలి. దీన్నే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు, పిపో టెక్నిక్. ఓకే, చలో నెక్స్ట్ ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. పిపో, ఇది కూడా పిపో, కానీ ఇక్కడ ఫస్ట్ ఎక్స్పైర్ ఫస్ట్ అవుట్. ఇదేంటండి బాబు, ఫస్ట్ ఎక్స్పైర్ ఫస్ట్ అవుట్ అంటున్నారు ఏంటి? సపోజ్ మన వేర్ హౌస్లో మెడిసిన్స్ ఉన్నాయి అనుకోండి, మెడిసిన్కు ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. సో ఏది తొందరగా ఎక్స్పైర్ అవుతుందో అది ఫస్ట్ అవుట్, మార్కెట్లోకి వెళ్ళిపోవాలి, దాన్ని వాడాలి. లేకపోతే దాన్ని వాడకపోతే మన కంపెనీకి, మన వేర్ హౌస్కు నష్టం. ఎందుకంటే దాని ఖర్చు మనం భరించాల్సి వస్తుంది, అవునా కాదా? సో అలా ఇదొక్కటి ఫస్ట్ ఎక్స్పైర్ ఫస్ట్ అవుట్ కాదు, మెడిసిన్కే కాదు, బ్రెడ్,
మిల్క్, వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో మనం స్టాక్ పెట్టేటప్పుడే ఎట్లా పెడతామంటే తొందరగా ఎక్స్పైరీ డేట్ ఉన్నాయి ముందు కనిపించేటట్టు పెడతాం. ద థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్పైరింగ్ టుడే లేకపోతే టుమారో, ఈ 2 రోజుల్లో అయ్యేటి ముందు కనిపిస్తుంటాయి. మనం తీసేటప్పుడు టక్కన ఈవెన్ మీరు మాల్స్లోకి వెళ్తే ఏం చేస్తారంటే సపోజ్ ఫుడ్ అండ్ బీవరేజ్ సెక్షన్లో బ్రెడ్స్ కానీ మిల్క్ కానీ ఏం చేస్తారంటే తొందరగా ఎక్స్పైరీ అన్ని ముందు కనిపిస్తాయి, ముందు పెడతారు వాళ్ళు. డేట్ ఉన్నది, ఎక్స్పైరీ డేట్ ఇంకా కొద్ది ఎక్కువ టైం ఉన్నది, ఒక వారం ఉందనుకోండి, అవి వెనక పెడతారు. ఎందుకంటే మనం పోయి కస్టమర్స్ ఏం చేస్తాం, ఫస్ట్ ఇవి తీసుకుంటాం, తీసుకోవడానికి అనుకూలంగా పెడతారు. ఎందుకంటే ఇవి తొందరగా మార్కెట్లోకి వెళ్ళిపోవాలి, కస్టమర్ల చేతులకు వెళ్ళిపోవాలి, లేకపోతే వాటి నష్టం మనం భరించాల్సి ఉంటుంది. సో పిపో is to ensure that the product shortest expire date is placed into the market first. చెప్పాను కదా, మార్కెట్లోకి ఫస్ట్ వెళ్ళిపోవడం. దిస్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు రెడ్యూస్ బిజినెస్ ఓవర్హెడ్స్ ఫ్రమ్ వేస్టేజ్ అండ్ అడిషనల్ వర్క్. వేస్టేజ్, అది పనికి రాకుండా పోయింది, ఎక్స్పైర్ అయిపోయింది, పడేయాలంటే పని చేయాలి కదా, ఎక్స్ట్రా వర్క్ కదా. అదే కస్టమర్కు టైం ఉంది, మంచిగా ఎక్స్పైర్ కాకుండా ముందు అమ్మేసినాం అనుకో, అక్కడికి ముగిసిపోతుంది దాని పని. అండ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ రిటర్న్స్, సపోజ్ కొన్ని ఎక్స్పైర్ అయినాయి, మనది రెస్పాన్సిబుల్ కాదు, మళ్ళీ మనం సప్లయర్కి ఇవ్వాలి, పని పంపించాలి, లేకపోతే మ్యానుఫ్యాక్చరర్కి పంపించాలి. దిస్ ఈజ్ ఎక్స్పైర్డ్, వీ విల్ నాట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఈ రిటర్న్ తీసుకో, వానితోటి వాగ్వివాదము, మాటలు, కథ కార్ఖానా ఇవన్నీ ఉంటాయి. సో ఈ పద్ధతిలో మనం టైం అడిషనల్ వర్క్ లేకుండా ఉండాలంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఎక్స్పైర్ ఫస్ట్ అవుట్. మెడిసిన్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కానీ ఎక్స్పైర్ అయ్యేటి ముందు పెట్టి వాటిని తొందరగా మార్కెట్లోకి పెట్టేట్టు చేస్తాం. సో దీనివల్ల వేర్ హౌస్కు నష్టం జరగకుండా, అడిషనల్ వర్క్ చేయకుండా నష్ట నివారణకు ఇది ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్. ఓకేనా? It also helps to ensure that the product reaching end users have sufficient remaining shelf life. Okay. కస్టమర్కి రీచ్ అయింది, ఓకే, ఇక మిగతాయి ఉంటాయి కదా ఎక్స్పైర్ డేట్ ఉన్న వస్తువులు, ఇంకా కొద్దిగా లాంగ్ డేట్ ఉన్నాయి, మంచిగా ఉంచగలుగుతాం అన్నట్టు మనం. ఓకేనా? చలో ఇంకొక టెక్నిక్ అయ్యా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లిపో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇదేంటి? వర్కింగ్ అకార్డింగ్ టు లిపో ప్రిన్సిపల్ మీన్స్ దట్ ద లాస్ట్ గూడ్స్ టు బి స్టాక్డ్ ఆర్ ద ఫస్ట్ గూడ్స్ టు బి రిమూవ్డ్. ఈ టెక్నిక్ ఏంటంటే మనం లాస్ట్ ఎప్పుడైతే స్టోర్ చేశామో మన వేర్ హౌస్లో, ఎప్పుడు ఈ వస్తువును లాస్ట్ ఎప్పుడు పెట్టినామో ఆ లాస్ట్ పెట్టిన వస్తువును ఫస్ట్ తీస్తాం, ఆర్డర్ రాగానే దీన్ని పంపిస్తాం. ఎందుకంటే వెహికల్స్ అండ్ కంటైనర్ షుడ్ బి లోడెడ్ కేర్ఫుల్లీ అండ్ సిస్టమాటికల్లీ ఆన్ లిపో బేసిస్ టు సేవ్ టైమ్ వెన్ అన్లోడింగ్, టు ప్రివెంట్ ఫిజికల్ డ్యామేజెస్, టు రెడ్యూస్ సెక్యూరిటీ రిస్క్స్. సపోజ్ ఏంటండి, మనము లాస్ట్ ఒక పెద్ద వెహికల్ ఉంది, ట్రక్ వచ్చింది, ట్రక్లో లోడ్ చేసాం అనుకోండి, లాస్ట్ లోడ్ చేసినవి ఫస్ట్ తీస్తామా, లేకపోతే ఫస్ట్ లోడ్ చేసినవి ముందు లోడ్ చేసినవి తీస్తామా? అలా అయితే రిస్క్ ఎక్కువ అవుతుంది. అందుకే ఫస్ట్ ఏం చేస్తామంటే లాస్ట్ లోడ్ చేసినవి ఫస్ట్ తీస్తాం. ఎందుకంటే ఫిజికల్ డ్యామేజెస్, కంటైనర్స్ ఉన్నాయి, లేకపోతే కాటన్స్ ఉన్నాయి, ఫిజికల్ డ్యామేజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి కనుక వాటిని అవాయిడ్ చేసేందుకే ఈ లిపో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వాడతారు. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అబ్బా, ఇంకొకటి ఉంది, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఫస్ట్ అవుట్, FMFO. సో ఫస్ట్ ఇది ఎట్లా అంటే పిపో లాగానే, ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగానే ఉంటుంది. కానీ
ఇది ఏంటంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్ అవుట్. సపోజ్ ఒక వస్తువును తయారు చేసినాం, ఆ తయారైన వస్తువు ఇంకొక ప్రాసెస్లో వాడాలి అంటే ఏం చేస్తారంటే దాన్నే వాడతారు. ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిన దాన్ని ఇంకొక ప్రాసెస్లో వెంటనే వాటిని వాడతారు. అంటే కొత్తగా వచ్చిందని వాడరు. అంటే తాజా మాల్ కాదు. పాతవి ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరర్ ఫస్ట్ అయినాయి అంటే డేట్ ప్రకారం. నిన్న తయారైంది ఉంది, ఈరోజు తయారైంది ఉంది. సో రెండు వస్తువులు సేమ్ మెటీరియల్, సేమ్ ప్రాపర్టీస్, అన్నీ సేమ్. యూ కెన్ యూజ్ ఐదర్ దిస్ ఆర్ దిస్. కానీ రెండిట్లో ఏదైనా వాడచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే వి విల్ చూస్ ద ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్. అంటే ముందు ఫస్ట్ డేట్ తయారైన దాన్ని, ఫస్ట్ తయారైందో ఆ వస్తువును ఫస్ట్గా వాడతాం నెక్స్ట్ ప్రాసెస్లో. ఎందుకంటే మన స్టాక్ ఉండే వస్తువు ఏదైతుంది అంటే కొత్తగా ఉంటుంది. కొత్త వస్తువు ఎక్కువ టైం ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ అయినాయే ఇంకో ప్రాసెస్లో వాడతారు. ఇది కూడా జస్ట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగానే, కాకపోతే ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది. సో ఫ్రెండ్స్, ఇలా వేర్ హౌజుల్లో ఈ 4 రకాల పద్ధతులు ఉపయోగించి వస్తువులను బట్టి వాడే విధానం మారిపోతుంటుంది. ఎప్పుడు అవుట్ చేయాలి, ఎలాంటి టెక్నిక్ వాడాలి అని చెప్పి ఈ 4 టెక్నిక్స్ వాడతారు వేర్ హౌజుల్లో. ఐ హోప్ ఇది మీకు కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. మీరు చూడండి. మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉంటే జస్ట్ కాంటాక్ట్ అంటే వాట్సాప్లో చేయొచ్చు. నెక్స్ట్ మీ కామెంట్స్ రూపంలో కూడా పెట్టండి. మీ కామెంట్స్కు ఐ విల్ రెస్పాండ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా వీడియో చేయాలనుకుంటున్నా, కానీ కుదరట్లేదు, లెంత్ ఎక్కువ అవుతుంది. ఇక టాపిక్ ఒక్కొక్కటి తీసుకొని చేసే కార్యక్రమం కూడా చేస్తాను. ఒక ఫ్రెండ్ మంచి సజెషన్ ఇచ్చాడు. నేను ఏంటంటే ఐ కెనాట్ టాక్ దట్ మచ్ స్లోలీ, అంటే స్పీడ్గా నేను మాట్లాడలేనేమో. అతను ఏమనుకుంటున్నాడంటే ఈ స్పీడ్ను కొంచెం 1.25 టైమ్స్ కొంచెం స్పీడ్ పెంచేసి వింటే తొందరగా అయిపోతుంది అనే ఉద్దేశంతో అతను కామెంట్ చేశాడు. ఐ అప్రిషియేట్. ఎందుకంటే అందరూ స్పీడ్గా నేర్చుకునే వాళ్ళు కూడా ఉండరు. నేను స్లోగా అర్థం చేయించాలనే ప్రయత్నంలో ఉంటాను. ఐ టు కెన్ టాక్ స్పీడ్లీ, బట్ ఐ డోంట్ వాంట్. ఓకే, ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలు కింద మీకు నచ్చితే యూ ట్రై టు షేర్ విత్ అదర్స్ సో దట్ ఇట్ కెన్ రీచ్ మెనీ పీపుల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.